శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు కథల ద్వారా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ కథలను చక్కగా వినటము ద్వారా అసలు తత్వమేమిటో మనము సులభముగా అర్థం చేసుకొనవచ్చును. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒక అర్ధరాత్రి సమయంలో ఒక దొంగ రాజభవనంలో ప్రవేశించాడు. అదే సమయంలో రాజు రాణితో మాట్లాడుతూ, మన అమ్మాయిని నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న సాధువులలో ఒకరికి ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఆ మాటలు ఆ దొంగ చెవిన పడ్డాయి. దొంగ తనలో బాగుంది, నన్నేదో అదృష్టం వరించేటట్టు ఉన్నది, రేపు ఉదయం సాధువులాగా వేషం వేసుకొని నది ఒడ్డున ఉన్న సాధువులతో కలిసి కూర్చుంటాను. అదృష్టం బాగుంటే నేనే రాజకుమారిని పెండ్లాడవచ్చు అనుకున్నాడు. మరుసటి రోజు అతడు అనుకున్న విధంగా చేశాడు. రాజసేవకులు వచ్చి సాధువులందరినీ రాజకుమారిని వివాహం చేసుకుంటారా అని అడిగారు. ఎవ్వరూ ఒప్పుకోలేదు. చివరికి ఈ దొంగ సాధువును కూడా అడిగారు. అతడు ఏమీ మాట్లాడలేదు. అతడి మౌనాన్ని అంగీకారంగా భావించి రాజసేవకులు రాజు దగ్గరికి వెళ్ళి, ఆ సన్యాసులు ఎవరూ ఒప్పుకోలేదని, ఒక యువ సన్యాసి మాత్రం బహుశా ఒప్పుకోవచ్చునని చెప్పారు. రాజు స్వయంగా ఈ దొంగ సన్యాసి వద్దకు వచ్చి తన కూతురిని వివాహం చేసుకోమని ప్రార్థించాడు. కానీ రాజు వచ్చి ఈ విధంగా అడిగే సమయానికి ఆ దొంగ మనస్సు మారిపోయింది. అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను సాధువు వేషం మాత్రమే వేశాను, అయినా ఆశ్చర్యకరంగా రాజే స్వయంగా వచ్చి నన్ను బ్రతిమాలుతున్నాడు. వేషానికే ఇంత శక్తి ఉంటే నిజంగా నేను సాధువునే అయితే ఇంకెంత మంచి ఫలితం కలుగుతుందో కదా అనే ఆలోచన అతనిలో బలంగా కలిగింది. అతడు రాజకుమారిని వివాహం చేసుకోలేదు సరికదా, ఆ రోజు నుంచి తన ప్రవర్తన పద్ధతులు మార్చుకొని నిజమైన సాధువుగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. కాలక్రమంలో ఆనాటి మహానుభావులలో ఒకరిగా పేరుగాంచాడు. అందువలన మంచి విషయాల అనుకరణ కూడా అనుకోని విధంగా మంచి ఫలితాలను ఇస్తుంది అంటూ ఈ కథను పూర్తి చేశారండి. స్వస్తి. వాసుదేవా.